హాయ్ అక్క. హాయ్ నాన్న. ఏంటి అక్క ప్రత్యేకత ఇక్కడ? మేము 2 ఇయర్స్కి ఒకసారి, ప్రతి సంవత్సరం 2 నెలలకు ఒకసారి వస్తాం అమ్మవారికి. మంచిగా మేము నిలవెత్తు బంగారం మొక్కుంటే నిలవెత్తు బంగారం ఇస్తాము. ఒడి బియ్యం పోసి ఆటలు కోస్తాం. అన్నలో ఒడి బియ్యం పోసి ఆటలు కోసి మొక్కుంటాము. మొక్కుకొని ఇక అమ్మవారికి మా మొక్కు సమర్పించి ఇక ఎంజాయ్ చేసి వెళ్తాం. ఇక ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హైదరాబాద్. అందరు హైదరాబాద్ నుంచి? అందరు హైదరాబాద్. ఎంతమంది వచ్చారు మొత్తం? మేము ఒక 20 మెంబర్స్ వచ్చి. ఇప్పుడు ఈ బంగారంలో ఉంది సమ్మక్క సారక్కని నిలుపుకొని మీరు పూజిస్తారా? అవును, ప్రతి సంవత్సరం అమ్మవారికి మేము మొక్కుకొని బంగారం నిలబెట్టి మొక్కుందాం. నిలబెట్టి బంగారం తెచ్చి అమ్మవారికి సమర్పించి ఒడి బియ్యాలు పోసి ఆటలు కోసిన ఆటలు కోస్తారు. కోళ్ళను కోసిన కోళ్ళను కోసి మొక్కుకొని అమ్మవారికి సమర్పించి పోతాం. ఈసారి మీరు ఏ విధంగా అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్నారు? మాదైతే ఇక నిలబెట్టు మొక్కున్నారు. మా ఫ్రెండ్స్ కొందరు నిలబెట్టు బంగారం పోసి బంగారం ఇచ్చిరు. కొంతమంది ఆటను కోసిరు, ఒడి బియ్యం పోసిరు. ఇక రేపు కదా అమ్మవారు రేపు వస్తుంది కదా, ఇక రేపు గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి బంగారం సమర్పించి మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వెళ్ళి. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? మేము వచ్చి 4 days అవుతుంది. 4 days అవుతుంది. ఇక్కడ స్టే చేసారా మీరు? మేము ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాము. ఇక ఇక్కడే ఉంటాం. అంటే ఇది కిరాయా మీరు? ఇక రెంటే. లేదు, రెంటే. 4000 పెద్దగా ఉంది కదండి, అట్లా 4000 రెంట్ తీసుకున్నాం. ఇక వాష్రూమ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి దగ్గర అని. మీరు గుడికి వెళ్ళారా మరి? వెళ్ళలేదు, మేము రేపు వెళ్తాం. అమ్మవారు వచ్చిన తర్వాత గద్దెల మీద అమ్మవారు కూర్చున్న తర్వాత రేపు వెళ్ళి అమ్మవారికి బంగారం సమర్పించి వచ్చి తెల్లారి వెళ్ళిపోతాం. వచ్చి నుంచి ఏమేమి పూజలు చేసారు మీరు? ఇంకా వెళ్ళిరా? మేము ఫస్ట్ డే రోజు అమ్మవారి బంగారం పెట్టి అమ్మవారికి చీరలు కట్టి అమ్మవారికి అంతా సజాయించి ఆ రోజు మా ఫ్రెండ్స్ ఇద్దరు ఒక కోడిని మొక్కున్న కోళ్ళని కోసిరు. ఇక నిన్న మాకు ఫ్రెండ్ ఈమె ఆటను కోసిపించింది. నిన్న కోసి బియ్యం పోస్తుంది. ఇక రేపైతే ఇక అక్కడికి వెళ్ళిపోతాం అమ్మవారికి. రోజు నైవేద్యం ఏమేమి పెడతారు అమ్మవారికి మీరు? అమ్మవారికి ఇప్పుడు సమ్మక్క సారక్క తల్లి కదా, కోళ్ళని కోసినారు, కోళ్ళని కోస్తారు. అన్నం వండి కర్రీ చేసిన తర్వాత ఆ కర్రీ అమ్మవారికి సాక పోస్తారు. మందు బాటిల్ అది పెడతాము. ఇక గుడ్లు అమ్మవారికి, ఇక పసుపు, ఇక ఇంకేముంటుంది కుంకుమ అన్ని సమర్పిస్తాం. దేవునికి సంబంధించిన సామాగ్రి అన్ని. ఇప్పుడు మీరే పూజలు చేస్తారా? బయట నుంచి వచ్చే పబ్లిక్ ఎవరైనా వచ్చి వస్తారు? పబ్లిక్ కూడా రోడ్ కదా ఇది, పబ్లిక్ వచ్చి కూడా మొక్కుకొని బొట్లు అవి పెట్టుకొని పోతారు. మంచిగా ఇక్కడ మొక్కుకొని స్నానం చేసి వచ్చి మళ్ళీ అమ్మవారిని మొక్కుకొని వెళ్తారు. కొబ్బరికాయలు కొట్టి వెళ్తారు. వాళ్ళే తెచ్చుకొని అక్కడ కొట్టేసి వెళ్తారు. బొట్లు పెట్టమంటారు. ఇక బొట్లు పెడుతుంది మొక్కుకొని వెళ్ళిపోతారు. అవి వస్తున్నది ఉన్నారు పబ్లిక్ ఏమంటారు వచ్చి? బాగుంది, బాగా చేస్తారు మీరు ఇక్కడ. ఇక మొక్కుంటారు. అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడే మొక్కుకొని మంచిగా అమ్మవారికి వాళ్ళ మనసులో ఉంది ఎన్నో కోరుకొని కూడా కొబ్బరికాయ కొట్టుకొని వెళ్తారు పబ్లిక్. మీరు ఇక్కడ మేడారంలో ఇంకేమేమి పార్టిసిపేట్ చేసారు? ఇప్పుడు మేము ఫస్ట్ రోజు వచ్చినాం. రాగానే జంపన బాబు దగ్గరికి వెళ్ళి ఆయన గద్దె ఉంది కదా అక్కడ, ఆయన చెట్టు కొరిగి అమరుడు అయింది కదా, అక్కడ మేము కొంచెం పూజలు చేసి జంపన్న వాగులో మునిగి మళ్ళీ ఇక ఇక్కడికి వచ్చి అమ్మవారికి దీపం దాపం పెట్టి మళ్ళీ నైవేద్యాలు చేసి అమ్మవారికి కోడిని అవి ఏమేమి చేస్తారు అన్ని అమ్మవారికి పెట్టి మళ్ళీ ఇక అదేమంటారు జైంట్ వీల్ ఇట్లా ఉన్నాయి ఇక అవన్నీ తిరిగేసి ఇక ఎంజాయ్ చేసుకుంటూ వస్తుంది. వెళ్ళలేము నాన్న, ఇప్పుడు చాలా రష్ ఉంటుంది కదా అక్కడ. దేవుని దర్శనం చేసుకోరా? రేపు అమ్మవారు రేపు బంగారం తీసుకొని అందరం మంచి కొట్టి ఎత్తుకొని పోయి అమ్మవారికి గద్దెల మీద వేసి వస్తాం. వచ్చి తెల్లారి వెళ్ళిపోతాం. మంచి ప్రతి సంవత్సరం వస్తాం మేము. సో అమ్మవారి చరిత్ర గురించి మీరు ఏమన్నా మీ మాటలు చెప్తారా? నాకు అమ్మవారి చరిత్ర అంటే అమ్మవారు అదే యుద్ధంలో వీరవనిత అయ్యి చిలకలగుట్టకి వెళ్ళిపోతుంది కదా నాన్న. చిలకలగుట్టకు పోయి కుంకుమర్ణిలా అవుతుంది కదా. ఇక కుంకుమర్ణికి మాఘశుద్ధ పౌర్ణమి రోజు కోయలు వాళ్ళ వంశం చెందిన కోయలు పోయి అమ్మవారిని వాళ్ళే తీసుకొని వస్తారు అన్నట్టు సమ్మక్క తల్లిని. కూడా అక్కడనే అంటారు కదా? అవును, ఆమె పుట్టినిల్లు ఇక్కడ. అదేంటి అంటే గుట్ట పైన దొరికింది అన్నారు అప్పుడు. గుట్ట పైన దొరకదు అమ్మవారు. అమ్మవారు ఏదో ఎక్కడో సంథింగ్ ఎక్కడో దొరుకుతుంది. కాకపోతే అమ్మవారు కుంకుమ బర్ణిలా చిలకల గుట్ట మీదకి వెళ్ళిపోయి కుంకుమ బర్ణి అయిపోయింది. అది నాకు తెలిసిన వరకు అయితే. ఇక సారలమ్మనేమో కన్నేపల్లి నుంచి ఆమెను తీసుకొని వస్తారు అన్నట్టు ఇక్కడికి. నిన్ను తీసుకొచ్చారు అనమాట. సారలమ్మ కన్నేపల్లి నుంచి తల్లిగా
తిరిగారు కదా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ గద్దెల మీద కూర్చోబెడతారు. ఇక ఆయన పగడిద్ద రాజు, ఇక బిడ్డ నాగులమ్మ, మళ్ళీ గోవిందరాజులు అన్ని ఇక వాళ్ళందరూ వచ్చి గద్దెల మీద ఉంటారు. లాస్ట్ కు అమ్మవారు వస్తుంది. సమ్మకథలు వచ్చి చిలకల గుట్ట మీద నుంచి సమ్మకథలు తీసుకొచ్చి కుంకుమ మీద తెచ్చి గద్దె మీద పెట్టి పెడతారు. ఎదురు బొంగులనేమో సారక్క తల్లి అనుకుంటా నాకు తెలిసి. నమస్కారం అండి అందరికి. మేము గత రాబట్టి 20 సంవత్సరాలకి వెళ్ళి వస్తున్నాం. 20 సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడికి వస్తున్నామండి. 10సారి మేము అట్టే పెడతాం ఇక్కడ. ఎప్పుడైనా సరే ఎప్పుడు వచ్చినా మేము బంగారం తెచ్చి అట్లా దేవుళ్ళకి పూజించుకుంటాం. జంపన్న కాడ కూడా జంపన్న దేవుడు కూడా చాలా చాలా మహిమగల దేవుడు. ఆయన కూడా చాలా మంది భక్తులు వస్తారు. అలా స్నానం చేసి వచ్చి దేవుడిని దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళి అమ్మ వస్తుంది, తల్లి వస్తే బిడ్డ వస్తారు. వాళ్ళు వచ్చినాక మేము బంగారం తీసుకోపోయి అక్కడ ఉపయోగించి వెళ్ళిపోతామండి. అందరికీ ధన్యవాదాలు.